హలో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ఇప్పుడు జార్జియాలో ఉన్నాను. నా జార్జియా ప్రయాణము ఎలా సాగిందంటే ఈ వీడియోలో నీకు మొత్తం చెప్తాను. కొద్దిగా దయచేసి ఈ వీడియో కంప్లీట్ చూడండి. రిలేటెడ్ అబ్రాడ్ స్టడీ ప్లాన్ గురించి కూడా చెప్తాను. మేము ఎలా వచ్చాము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎంత ఎర్న్ చేస్తున్నాము, ఇక్కడ రావచ్చా లేదా, వస్తే ఎవరితో రావాలి, ఇవి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియో మొత్తం కంప్లీట్ చూడండి. ఎవరైతే అబ్రాడ్ స్టడీ ప్లాన్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకు విన్నపం, ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బయటి దేశాలకు వెళ్ళి డబ్బులు ఎర్న్ చేయాలి, ఫ్యామిలీస్కి బాగా చూసుకోవాలన్నట్టు ఆలోచన ఎవరికి ఉన్నదో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి ఒక లైక్ కూడా కొట్టండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా జర్నీ మొత్తం కంప్లీట్ చెప్తాను. ఎలా వచ్చాను, ఎప్పుడు వచ్చాను, ఎలా సాగింది ప్రయాణం నాది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. నేను 2022 నుంచి అబౌట్ స్టడీ ప్లాన్ నుంచి నా మాల్టా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. మాల్టా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే అబౌట్ స్టడీ ప్లాన్ పాత క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఏమైంది అప్పుడు అన్నట్టు. మాల్టా ప్రాసెస్ అనిల్ చేయలేదు. ఈవెన్ అది వర్క్ పర్మిట్ కూడా రాలేదు, ఫేక్ కంపెనీలో వేశాడు. అక్కడ మాల్టా నుంచి వర్క్ పర్మిట్ కూడా రాలేదు. కొద్దిమందికి వర్క్ పర్మిట్స్ వచ్చాయి, వాళ్ళు ఎంబసీకి వెళ్ళారు, సబ్మిషన్ చేశారు, కానీ విజా రిజెక్షన్ అయిపోయింది. ఈవెన్ నాది వర్క్ పర్మిట్ కూడా రాలేదు. ఆ టైంలో ఐడెంటిటీ మాల్టా తెలుసు కదా మీకు. ఐడెంటిటీ మాల్టా అది ఫీజు ఉండే 25,000 సంథింగ్, 288 యూరోస్ సంథింగ్. అది అనిల్ చెప్పాడు, మా కార్డ్స్ బ్లాక్ అయినవి అంటే నా కార్డ్ తోటి పేమెంట్ చేశాను, నా క్రెడిట్ కార్డ్ తోటి. ఆఫ్టర్ 60-70 డేస్ తర్వాత అప్రూవల్ రిజెక్షన్ అయింది. ఆ తర్వాత లిథువానా ప్రాసెస్ అన్నాడు అనిల్. ఓకే చేయండి అన్నాను. పీసీసీ తేమంటే పీసీసీ తీశాను. పీసీసీ కోసం అది కాంటాక్ట్ లెటర్ ఇవ్వమంటే అది ఫేక్ ఎడిటింగ్ చేసి వాళ్ళ హైదరాబాద్ ఆఫీసులో ఎడిట్ చేసి ఆ ఫేక్ ఇచ్చాడు. ఆ లిథువానా ప్రాసెస్ కాలేదు. ఆ తర్వాత మా డిపాజిట్ అమౌంట్ ఉండే ఆయన దగ్గర, డిపాజిట్ రిటర్న్ చేయండి, మా పని అవుతలేదని అది కూడా అడగాము. అప్పటి వరకు ఆఫీసు క్లోజ్కి దగ్గర పడి ఉండే. అప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఉండే. ఆంధ్ర ఎలక్షన్స్ అయిన తర్వాత మా భూములు అమ్ముతున్నాం, భూములు అమ్మి మీకు ఇస్తాము అది ఇది అన్నాడు. ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్తే ఆఫీస్ క్లోజ్ అయిపోయింది ఆయనది. ఆఫీస్ క్లోజ్ అయిన తర్వాత ఫోన్లో కాంటాక్ట్లో ఉండే, డబ్బులు ఇవ్వండి అని అడిగితే లేదు. అప్పుడు రీసెంట్లీ జార్జియా ప్రాసెస్ అని మళ్ళీ వీడియో పెట్టాడు. ఓకే ఈ ప్రాసెస్ అన్న చెయ్యి అంటే అది కూడా 3 months తీసుకున్నాడు, చేశాడు. వచ్చాము. ఇక్కడ ఎలా వచ్చాము అంటే ఇండియా నుంచి దుబాయ్కి తీసుకెళ్ళాడు. దుబాయ్లో ఒక 20 days, 1 week అని వీడియోలు పెడతాడు. 20 days దుబాయ్లో అయింది. దుబాయ్ నుంచి ఇక్కడ వచ్చాము. కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళని నేను కొన్ని దాంట్లో నేను వచ్చి దగ్గర ఇప్పుడు నవంబర్లో వచ్చాను ఇక్కడ. నవంబర్ 7th జోర్జియా తిబ్లిసీలో, లేదు కుతైసీలో, నార్త్ తిబ్లిసీ కుతైసీ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయిన తర్వాత వచ్చాము, హోటల్లో పెట్టాడు. ఆ హోటల్ డబ్బులు మేమే పే చేసుకున్నాము, ట్యాక్సీ డబ్బులు మేమే పే చేసుకున్నాము, అన్నీ మేమే ఇక్కడ ఆయన వీడియోలో చెప్తాడు అన్నీ నేను చూసుకుంటా. ఈవెన్ 1 time ఫుడ్ కూడా మీకు ఇవ్వడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇవ్వలేదు. మేము వచ్చాము, మేము అన్నీ పెట్టుకున్నాము. ఓకే నెక్స్ట్ డే అది తీసుకెళ్ళాడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఓకే ఆ తర్వాత 1 week వరకు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓల్డ్ ఐడి కూడా చేయించాడు.
ఆ పని ఒకటి చేయించాడు. ఓల్ట్ ఐడి చేయించాడు, బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయించాడు. ఆ తర్వాత బైక్స్ అవి ఇవి రెంట్స్ అని బైకులు ఇచ్చాడు. మొత్తం అవి చైనా బైకులని మొత్తం బైకులు ఇచ్చాడు. ఓల్ట్లో వరకు స్టార్ట్ అయిపోయింది మాది. ఆ తర్వాత 15-20 డేస్ తర్వాత D1 సబ్మిషన్ అయింది. D1 గుడక వచ్చింది నాకు వచ్చింది. D1 గుడక వచ్చింది. D1 వచ్చిన తర్వాత మళ్ళీ 20-30 డేస్ తర్వాత మళ్ళీ డబ్బులు అడిగారు. మిగతా రిమైనింగ్ పేమెంట్ పే చేయండి, టీఆర్సీ సబ్మిట్ చేస్తానంటే మేము ఏం చెప్పాను, టీఆర్సీలు ఇప్పుడు వస్తాయిలో, నువ్వు టీఆర్సీ సబ్మిట్ చేసి మేము ఇస్తాము అన్నాం. చేశాడు టీఆర్సీ. చేసిన తర్వాత టీఆర్సీ రిజెక్ట్ అయిపోయింది. నాకు కాదు, దగ్గర 200 మెంబర్స్కి ఇక్కడ తీసుకొచ్చాడు. 10 మందికి కూడా టీఆర్సీలు రాలేదు. ఇక్కడ జార్జియాలో 10 మెంబర్స్కి కూడా జార్జియాలో టీఆర్సీలు రాలేదు. ఇప్పుడు మేము ఉన్నాము ఇక్కడ. D1 ఎక్స్పైర్ అయిపోయింది. మేము పెట్టిన డబ్బులు 5 లక్షలు ఆయనకి ఇస్తే ఈవెన్ 2 lakhs కూడా ఎర్న్ చేయలేదు. ఇక్కడ ఎర్న్ చేసింది ఎక్కువ ఉంది. 3 lakh 3.5 lakh ఎర్న్ చేశాము. కానీ లక్ష సంపాదిస్తారు, 1.5 సంపాదిస్తారు అనే వీడియోలో చెప్తాడు ఆయన. ఓకే, వాస్తవం, మీరు కష్టపడ్డంత దొరుకుతుంది. కానీ మీరు బైక్ తీసుకొని రోడ్డు మీద వెళ్తారు, ఆర్డర్స్ అస్సలకి రావు. 1 గంట వరకు మీకు అస్సలు ఆర్డర్ పడదు. మీరు ఏం చేస్తారు, 10 hours 12 hours మ్యాక్సిమం చేసిన తర్వాత మనిషి అలసిపోతాడు. ఎందుకంటే బండి తోలాలి, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది, బయట ఉంటుంది, చలికాలం ఉండే ఫుల్ వింటర్ -2 -4 -5 టెంపరేచర్. ఇక్కడ చలికాలంలో ఆర్డర్లు పడకుంటే ఎవడు ఉండలేడు. ఈవెన్ 100 నుంచి 120 మీరు ఎర్న్ చేస్తారు ప్రతిరోజు. ఇక్కడ ఎర్న్ చేశాము. ఇక్కడ 100 నుంచి 120, సమ్టైమ్స్ రేంజ్ కూడా 300 కూడా చేశాను ఒకరోజు. అప్పుడు రేంజ్ వర్షం పడ్డది, స్నో పడ్డది కదా, ఆ టైంలో 60%, 70%, 80%, 100% వరకు ఓల్ట్ పెంచుతాడు. అంటే ఈవెన్ 5 kilometers వెళ్తే మీకు 15 జెల్ 16 జెల్ ఆర్డర్ పడుతుండే. ఆ టైంలో నేను కూడా 300 ఎర్న్ చేశాను. కానీ నార్మల్ టైంలో మీకు ఆర్డర్స్ అస్సలకి ఉండవు. ఈవెన్ 12 నుంచి 2 o'clock వరకు కొన్ని ఆర్డర్స్ ఉంటాయి, మళ్ళీ 6 నుంచి 10 వరకు ఆర్డర్స్. ఆ టైంలో ఎంత కొట్టినా, మీరు తిప్పి కొట్టినా కానీ 100 జెల్స్ సంపాదించలేరు. 10 hours చేస్తే 100 జెల్స్ అవుతాయి. 120 అది చేసిన తర్వాత దాంట్లో ఖర్చులు చెప్తాను వినండి. ఇప్పుడు బైక్ రెంట్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ 700 బైక్ రెంట్, రూమ్ రెంట్ 500 జెల్స్, ఫుడ్ 200 జెల్స్ నుంచి 200 జెల్స్ ఫుడ్. ఆ తర్వాత మీరు సిగరెట్లు అవి ఇవి తాగేటోళ్ళు ఉంటే వాళ్ళకు ఎక్స్ట్రా ఖర్చులు, లేని వాళ్ళకు అవి ఉండవు. ఇంకా నార్మల్ అవి వేరే ఐటమ్స్ అయితే తింటారు. అది ఒక 100 జెల్స్ పెట్టుకోండి ఖర్చులు. ఇన్ ఇయర్ 7, 5, 12, 1300 జెల్స్ ఇవి. ఆ తర్వాత మీ ఎర్నింగ్ తీసుకుంటే 3000 అవుతాయి. 3000 నుంచి 4000 మధ్యలో మీ ఎర్నింగ్ ఎవ్రీ మంత్ అవుతుంది. 100 చేస్తే 3000. అది కూడా వితౌట్ రెస్ట్ తీసుకోకుండా 30 days చేస్తే 3000 నుంచి 3500 వరకు మ్యాక్సిమం మీరు సంపాదిస్తారు. దాంట్లో ఈ 1300 నుంచి 1500 తీసేస్తే మిగతావి మీకు 1500 నుంచి 1600-1800 జెల్స్లో మీకు మిగులుతాయి. ఇంకా కన్వర్ట్ చేసుకోండి. 1500 అంటే ఇంటూ మల్టిప్లై 30 లెక్క చేసుకోండి. 45 నుంచి 50,000. మేము 5 months అవుతుంది. 2 lakhs కూడా ఇప్పటివరకు ఇంటికి పంపించలేదు. ఇప్పుడు అనిలు ఇక్కడ నుంచి జార్జియా నుంచి వెళ్ళిపోయాడు అంటే పారిపోయాడు అనుకోండి. డైరెక్ట్ వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. మనకి ఇక్కడ నుంచి పారిపోయాడు. ఈ మిగతా విషయాలు మొత్తము ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుంది. మీరు చూడరు ఇంత లాంగ్ వీడియో ఉంటే. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాసెస్ మొత్తం, అనిల్ ప్రాసెస్, మా ప్రాసెస్, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఇట్లా ఉన్నాము అన్నీ చెప్తాను. దయచేసి ఈ వీడియోకు షేర్ చేయండి. ఇప్పుడు అనిల్ గురించి చాలా కథలు ఉన్నాయి చెప్పేది. ఎవరైతే ఇంకా ప్రాసెసింగ్ చేసుకుంటున్నారో అనిల్ ద్వారా, వాళ్ళకు విజ్ఞప్తి, ఈ వీడియోకు షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి చూపించండి, అందరికీ చూపించండి. ఓకే ఫ్రెండ్స్,
కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.